వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ గల్లీ బాయ్స్. ఈరోజు వచ్చేసి పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. పదండి వెళ్దాం. వెళ్ళేటప్పుడు రూట్ కూడా ఎట్లుంటుందో మీకు చూపిస్తాం. వాళ్ళు షూట్ ఎక్కడ చేస్తారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. చూడండి గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మియాపూర్ నుండి బగబగ మండే ఎండల్లో బయలుదేరడం జరిగింది. మీరు మాత్రం కూల్గా ఈవినింగ్ టైంలో బయలుదేరండి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఈవినింగ్ టైంలోనే ఇమ్రాన్ వాళ్ళు వీడియోస్ చేస్తారు. ఈవినింగ్ టైంలో అయితేనే మీకు అవైలబుల్లో ఉంటారు. ఇంకొకటి, ఈ ఎండల్లో వెళ్ళడం వల్ల వడదపోవడం తగిలే ఛాన్సెస్ ఉంటాయి. మేము వెళ్ళేటప్పుడు అయితే ట్రాఫిక్ కూడా అంతే ఫుల్గా ఉంది. ఎండలు ఉంటాయి కదా, చాలా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది అనుకుని మేమైతే బయలుదేరడం జరిగింది. కానీ ఇంత ఎండలున్నా కూడా హైదరాబాద్ సిటీలో ఇంత ట్రాఫిక్ ఉంటుందని నేనైతే అనుకోలేదు. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బాల్నగర్ చౌరస్తా అనమాట. బాల్నగర్ నుండి అయితే మేము వెళ్ళాం, ఎందుకంటే పంజాగుట్ట నుండి కూడా వెళ్ళొచ్చు సికింద్రాబాద్కి. కానీ అటు నుండి అయితే హెవీ ట్రాఫిక్ ఉంటుందేమో అని చెప్పేసి బాల్నగర్ నుండి అయితే మేము వెళ్ళడం జరిగింది. ఇలా వెళ్ళినా ఇలా కూడా ట్రాఫిక్ ఎక్కువనే ఉంది. నార్మల్ ట్రాఫిక్, ఎండల్లో ట్రాఫిక్ ఏమి ఉండదు అని చెప్పేసి మేమైతే బయలుదేరినాం. కానీ ఇంత ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని మాకు కూడా తెలీదు. బయటికి వచ్చిన తర్వాత ఎండ అలానే ఉంది, ట్రాఫిక్ అలానే ఉంది, ఇంజన్లు కాలుతూ ఉన్నాయి. చాలా ఉంటే ఎలా అంటే మొత్తం ఇరిటేట్గా వెళ్ళడం జరిగిందన్నమాట. ఫైనల్గా మనకి ఏం జరిగిందో మీరు చూడొచ్చు. రూట్ మాత్రం మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వెళ్ళాలనుకున్న వాళ్ళు క్లియర్గా అయితే నేను రూట్ అయితే చెప్పడం జరిగింది. మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ వాళ్ళు రెగ్యులర్గా చేసే బస్ స్టాప్ అన్నమాట. ఇప్పుడు కాలేజీలు ఏం లేవు కాబట్టి రోడ్ షోలు కూడా ఏం చేస్తలేరు. ఎక్కువగా ఇక్కడే ఇదే బస్ స్టాప్లో మనకు చేస్తూ ఉంటారు వీడియోస్ అన్నీ. ఈ సికింద్రాబాద్ మనకు రైల్వే స్టేషన్ దగ్గర అన్నమాట. ఇలా స్ట్రైట్గా సికింద్రాబాద్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే మనకి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మెట్రో స్టేషన్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మెట్రో స్టేషన్ దాటంగానే మనకి రైట్ సైడ్లో సికింద్రాబాద్ బస్ స్టాండ్ అనేది ఉంటుంది. ఆ బస్ స్టాండ్ కూడా దాటేసి వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే ట్రైన్ ఒక బ్రిడ్జ్ వస్తుంది అన్నమాట. పైన ట్రైన్లు వెళ్తే కింద నుండి బస్సులు, బైకులు, కార్లు అవన్నీ వెళ్తాయి అన్నమాట. అలానే స్ట్రైట్గా వెళ్ళామనుకోండి చిలకలగూడకి వెళ్తాం అన్నమాట. అలా స్ట్రైట్గా వెళ్ళేసిన తర్వాత ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, అదే బ్రిడ్జ్ అన్నమాట. ఆ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి మేము ఎలా అయితే వెళ్తున్నామో అలా స్ట్రైట్గా వచ్చేయాలి. స్ట్రైట్గా వచ్చిన తర్వాత బ్రిడ్జ్ దాటిన తర్వాత కూడా మనకి లెఫ్ట్ వస్తుంది, రైట్ వస్తుంది, స్ట్రైట్ కూడా రూట్ ఉంటుంది అన్నమాట. మీరు లెఫ్ట్ రైట్ వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్ళలేరనుకోండి, అదే చిలకలగూడ అన్నమాట. స్ట్రైట్ రూట్లో అయితే మీరు వెళ్ళాలి. స్ట్రైట్ రూట్లో వెళ్ళంగానే మీకు ఇలా స్ట్రైట్ ఉంటుంది. ఈ స్ట్రైట్ రూట్లో నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ మనం వెళ్ళామనుకోండి మనకు చిలకలగూడ ఇది అన్నమాట. ఇక్కడ చిలకలగూడలో మీకు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ వాళ్ళు షూట్ ఎక్కడ చేస్తారో కూడా నేను షూట్ ప్లేస్ కూడా మీకు షూట్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళిన కొద్దిసేపటికే మనకి అంటే ఒక 200 మీటర్స్కే మనకి ఇమ్రాన్ వాళ్ళు షూట్ ఎక్కడ చేస్తారో ఆ ప్లేస్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. ఆ ప్లేస్ తర్వాత ఇమ్రాన్ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలో కూడా మీకు చూపిస్తాను అన్నమాట. ఇప్పుడైతే మనం ఆ ప్లేస్కి వచ్చేసాం కదా, ఇదే ఆ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మొత్తానికి ఇమ్రాన్ వాళ్ళు షూట్ ఎక్కువ శాతం అంటే 100కి 90% షూట్స్ అన్నీ కూడా ఈ రూట్లోనే చేస్తారు. మీకు ఆల్రెడీ ఈ వీడియో చూస్తేనే తెలిసిపోతుంది అన్నమాట. ఇదంతా కూడా ఇమ్రాన్ వాళ్ళు చేస్తారు కదా, ఆ షూట్ ప్లేసే అన్నమాట. ఇలా ఇది మొత్తం కూడా ఇమ్రాన్ వాళ్ళు షూట్ చేస్తారు. ఇదే ప్లేస్ మొత్తానికి 100కి 90% ఇక్కడ మనకు షూట్స్ అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇంటికి వెళ్ళే దారి అన్నమాట. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం మనము. ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు ఇందాక వచ్చిన రోడ్లోనే మళ్ళీ బ్యాక్ వచ్చేసి స్ట్రైట్గా వచ్చేస్తే మీరు స్ట్రైట్గా అలానే వచ్చేస్తే ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ ఇప్పుడు ముందు కారు ఉంది కదా, నా ముందు కారు నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళామనుకోండి, లెఫ్ట్కి వెళ్తే కొద్ది దూరంలోనే మనకు పోలీస్ స్టేషన్ వస్తుంది. ఆ పోలీస్ స్టేషన్ పక్క గల్లీకే మనకి ఇమ్రాన్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇమ్రాన్ ఒక కెమెరామ్యాన్ ఉన్నారు కదా, ఆ కెమెరామ్యాన్ అయితే ప్యాషన్ ప్రో బైక్ పైన వెళ్తూ ఉన్నారన్నమాట. ఇదే గల్లీలో మనకి ఇమ్రాన్ వాళ్ళు అయితే ఉంటారనమాట. ఇమ్రాన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం. ఇమ్రాన్ కలుసడానికి మనం వచ్చాం కదా, ఇమ్రాన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అన్నమాట. లాస్ట్గా మనం ఇమ్రాన్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాం. ఇదే ఆయభూషా కదా, ఇది ఇమ్రాన్ చెప్పాడు మొన్న ఫేవరెట్ బైక్ అని, ఈ ఫేవరెట్ బైక్ అన్నమాట. మనం ఇంటి లోపలికి అయితే వచ్చేసాం. ఇంటి లోపలికి వచ్చి ఇమ్రాన్ కలవడం జరిగింది. మరి ఏమైందో